లూకా సువార్త 24వ అధ్యాయం 5వ వచనం. వారు భయపడి ముఖములను నేల మోపియుండగా వీరు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు సిలువలో లేరు. ఇంకా సిలువలో ఉన్నట్లుగానే నీవు ఆలోచిస్తే అది కరెక్ట్ కాదు. ప్రస్తుతము యేసునాథుడు సిలువలో లేరు, సమాధిలో లేరు. 3వ రోజు యేసునాథుడు లేస్తానన్నారు. శుక్రవారము సిలువ వేయబడ్డారు, ఆదివారము తిరిగి లేచారు. ఈ రోజు మీలో ఎంతమంది ఈ వాస్తవాన్ని నమ్ముతున్నారు? ఒకవేళ మీలో ఎవరైనా కానీ యేసు లేచారని నమ్మకపోతే మీరు రక్షించబడినట్లు కాదు. బైబిల్ చెప్పేది ఏమిటంటే, క్రీస్తు లేపబడి యుండని ఎడల మా ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. పౌలు గారు అంటున్నారు, యేసు సమాధిలో నుంచి లేవకపోతే మా ప్రకటన వ్యర్థం, మీ విశ్వాసం వ్యర్థం. అంటే యేసు లేచారు కాబట్టే బలంగా బోధిస్తున్నాం, బల్ల గుద్ది చెబుతున్నాం. యేసు లేచారు. ఆయన మరణమును గెలిచి, సమాధిని గెలిచి, శత్రువులను గెలిచి, సిలువను గెలిచి, పాపమును గెలిచి యేసు లేచారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, యేసు తిరిగి లేవడాన్ని బట్టి కలిగినటువంటి ఆనందములను గూర్చి మీకు తెలియపరచవలెనని నేను ఇక్కడ నిలవబడి ఉన్నాను. మత్తయి వ్రాసినటువంటి సువార్త 28వ అధ్యాయం 8వ వచనాన్ని మనము చూస్తే, వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తి. ఈ వచనములో చూస్తే భయముతోను ఆనందముతోను యేసుక్రీస్తు వారి పునరుద్ధానము అక్కడ కలిగించిన రీతి ఏమిటంటే ఆనందాన్ని కలిగింపచేసింది. భయం ఎందుకంటే వాళ్ళు వెళ్ళింది యేసును చూడటానికి కాదు, కానీ సమాధిని చూడటానికి, సమాధి పైన సుగంధద్రవ్యాలు పోయటానికి వెళ్ళారు కనుక వారు చేసింది మంచిది కాదు. వారు చేసిన పనిని బట్టి భయం ఉంది. రెండో అసలైనది ఏమిటంటే మహానందం ఉంది. పునరుద్ధాన కార్యములో కనిపించేది ఏమిటంటే ఆనందం. ఈ రోజున యేసు నమ్మినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఆనందాన్ని పొందుతాడు. అందుకనే ఈ వేళ ప్రపంచంలో కోట్ల మంది ఆనందము కొరకు యేసు వెంబడి సంచరించుచున్నటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక యేసు లేచి ప్రజలకు ఆనందాన్ని దయచేశారు. ఈ వాక్యాన్ని వినే వారికి తెలియచేసేది ఏమిటంటే, యేసు పునరుద్ధానం ఆనందాన్ని కలిగించింది కనుక నీకు ఆనందం కావాలంటే యేసు నమ్ము. యేసు నమ్మిన వారు చెట్టు కింద ఉన్నా కానీ, రెంట్ హౌస్లో ఉన్నా కానీ, ఏమీ లేకపోయినా కానీ, నలిగిపోయిన వస్త్రాలైనా కానీ ఆనందంగా ఉంటారు. ఎందుకంటే హృదయములో గొప్ప ఆనందం, నేను అసలైన దానిని పొందివేసి ఉన్నాను, క్రీస్తును కలిగి ఉన్నాను. యేసునాథుని యొక్క పునరుద్ధానం ఏం చేసిందంటే, సమాధిలో లేరు కాబట్టి, యేసు లేచారు కాబట్టి మహానందం అనబడేటువంటిది ప్రజలకు, సంఘమునకు లభించింది. కనుక యేసు పునరుద్ధానం ఏమిచ్చింది అంటే మహానందాన్ని ఇచ్చినటువంటి వాస్తవాన్ని గుర్తించాలని మీకు తెలియజేస్తున్నాను. ఇక రెండవది ఏమిటంటే దర్శనానందం. యేసు లేవడాన్ని బట్టి కలిగినటువంటి రీతి ఏమిటంటే దర్శనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనములో చూస్తే, ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. మగ్దలేనే మరియకు సమాధిలో నుంచి లేచిన యేసు కనిపించారు. ఆమెకు దర్శనమిచ్చారు.
అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయము 8వ వచనములో వారు భయముతోను మహానందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని వినాలి ప్రియులారా. స్త్రీలైన వారు సమాధి వద్ద నుండి దేవదూత చెప్పడాన్ని బట్టి ఆయన లేచి ఉన్నారు అని చెప్పగా, ఆ లేచిన విషయాన్ని శిష్యులకు చెప్పమని చెప్పగా వెళుతూ ఉండగా మార్గ మధ్యములో ఆ స్త్రీలకు యేసు దర్శనమిచ్చారు. ఈ దర్శనాన్ని బట్టి వారికి కలిగేది దర్శనానందం. లూకా సువార్తలో 24వ అధ్యాయము 13వ వచనము నుండి 31వ వచనం వరకు ఎమ్మాయి శిష్యులతో యేసు నడిచారు. 31వ వచనములో వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టారు. ఎమ్మాయి శిష్యులైన వారు సమాధిలో నుంచి లేచిన యేసునే చూచారు. చూడ్డాన్ని బట్టి వారికి కలిగేటువంటి ఆనందం ఏమిటంటే దర్శనానందం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనము నుండి 25వ వచనం వరకు తోమా లేని కాలములో మిగిలినటువంటి శిష్యులకు కనిపించినట్లుగా మనము చూస్తున్నాము. 19వ వచనములో యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగుగాక అన్నారు. యేసును వారు చూచారు. వారికి దర్శనానందం. 8 రోజులైన తరువాత తోమా ఉండగా యేసునాథుడు వస్తే 27వ వచనములో నీ వ్రేలిటి చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుమనెను. అంటే తోమాకు యేసునాథుడు కనిపించారు. అలాగుననే యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 14వ వచనం వరకు చూస్తే తిబిరియా సముద్రము దగ్గరే కనిపించారు. వారికి దర్శనానందం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 5 నుంచి చూస్తే ఆయన కేఫాకును తరువాత 12 గురికి కనబడిను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడిను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు వినాలి. యేసునాథుడట సమాధిలో నుంచి లేచి 500 కంటే ఎక్కువైన వారికి ఒకేసారి వాళ్ళందరికీ కనిపించారు. ఇదేమిటంటే దర్శనానందం. 7వ వచనములో చూస్తే తరువాత ఆయన యాకోబునకు అటు తరువాత అపోస్తలులందరికీ కనబడిను. యేసు సమాధిలో నుంచి తిరిగి లేవడాన్ని బట్టి కలిగినటువంటి ఆనందం ఏమిటంటే దర్శనానందం. చాలా మంది యేసునాథుడే ఇంకా సమాధిలో చూచేది అది పద్ధతి కాదు. యేసు లేచారు. లేచినటువంటి కార్యాన్ని చూడాలి. స్తెఫనుని రాళ్లతో కొట్టే టైములో ఆ స్తెఫనుకు యేసునాథుడు పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నట్లుగా కనిపించారు. సౌలున్నాడు. యేసు నమ్మిన శిష్యులనే బాధ పెడుతుంటే దమస్కునకు వెళ్ళే దారిలో సౌలుకు దేవుడు వెలుగుగా కనిపించారు. దేవుడు సౌలు దగ్గరికే ఒక వెలుగు వచ్చింది. అందువల్లే ఈవేళ నువ్వు మోకరించి ప్రార్థన చేస్తుంటే నీ దగ్గరికి వెలుగు వస్తుంది. వెలుగు వచ్చిందంటే క్రీస్తు నీ దగ్గరికి వచ్చినట్లు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, యేసు లేవడాన్ని బట్టి మొదటిది ఏమిటంటే మహానందం, రెండోది ఏమిటంటే దర్శనానందం. లూకా సువార్త 24వ అధ్యాయము 48వ వచనములో ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి. వచనములో చూస్తే యేసునాథుడు అంటున్నారు మీరందరూ ఎలాంటి వారంటే సాక్షులై ఉన్నారు. అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనములో చూస్తే మీరు జీవాతిని పతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము ఏమై ఉన్నాం? సాక్షులమై ఉన్నాం. 4వ అధ్యాయం 33వ వచనాన్ని కూడా మనము చూస్తే
ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఈ వచనాలన్నీ మనము చూస్తుంటే సాక్ష్యము ఈ ఆనందం ఏమిటంటే సాక్ష్యానందము. ఈవేళ అనేక జీవితాలు సాక్ష్యము లేని జీవితాలు కనబడుతున్నాయి. నిన్ను అడుగుతున్నాను, యేసు నమ్మి నేళ్ళయింది, సాక్ష్యం ఉందా నీకు? ఎంతమందికి సాక్ష్యం ఇచ్చావు? నిజంగా సాక్ష్యము చెప్పేవారు చాలా ఆనందముగా ఉంటారు. సాక్ష్యం అంటే వారిలో జరిగిన కార్యం. మీలో కొంతమంది క్యాన్సర్ తగ్గితే సాక్ష్యము చెప్పేవాడు ఉన్నారు. నీ కాళ్ళు నొప్పులు తగ్గితే సాక్ష్యము చెప్పేవాడు ఉన్నారు. అలాగే నీకేదైనా బాధ కలిగితే ఆ బాధ పోతే సాక్ష్యము చెప్పేవాళ్ళు. ఈ హృదయములోనికి దేవుడు ప్రవేశించిన రోజు, ఫలానా సంవత్సరములో యేసు నాలోకి వచ్చారు, యేసు నేను కలిగి ఉన్నాను, నేను రక్షించబడ్డాను, యేసు నా హృదయములోనికి వచ్చారు, ఇంతకు ముందు నేనే ఉన్నాను, ఇప్పుడు నాలో క్రీస్తున్నారు, ఇదే నా సాక్ష్యం. యేసు మహారాజుకు ఆది క్రైస్తవ సంఘము యేసు లేచారు అని సాక్ష్యం చెప్పింది. పేతురు గారు ఏం చెప్తున్నారు? నేను ఆయన చూచానయ్యా, నేనే సాక్షిని. శిష్యులైన వారు ఏం చెప్తారు? సమాధిలో నుంచి లేచిన ప్రభుని చూచాం, మేము సాక్షులము. యోహాను గారు యోహాను పత్రిక రాస్తూ మొదటి పత్రికలో మొదటి అధ్యాయము మొదటి వచనములో జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఈరోజు మీ అందరికీ చెబుతున్నా, సాక్ష్యము చెప్పడం అలవాటుగా చేసుకో. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చిదా సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చిదా. యేసును గురించినటువంటి సాక్ష్యం. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సాక్ష్యపానందం. ఇక నాలుగవదిగా చూస్తే లూకా సువార్త 24 అధ్యాయము 44వ వచనము నుండి, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరనవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా వారి మనస్సులు తెరచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ వచనము యేసునాథుడు తెలియచేసే మాటలేమిటంటే లేఖనములను గుర్తు చేస్తున్నారు. వీరికి కలిగిన ఆనందం ఏమిటంటే లేఖనానందం. 33వ వచనములో, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? ఏం చెప్పినప్పుడు? లేఖనాలు చెప్పినప్పుడు. లేఖనాలంటే ముందుగా చెప్పిన విషయాలు. ప్రపంచములో యేసునాథుని గురించి వ్రాయబడిన లేఖనములు లేక మరెవ్వరికి లేఖనాలు లేవు. యేసును గూర్చి ఎన్ని లేఖనాలు ఉన్నావో, ఆయన జన్మించగా మునిపే బెత్లెహేములో జన్మిస్తారు అనే లేఖనం, కన్యక గర్భముగా జన్మిస్తారు అనే లేఖనం, పుట్టే శిశువు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అనబడే లేఖనం, యాకోబులో నక్షత్రం ఉదయించును అనే లేఖనం,
ఆయన సిలువను గూర్చి శ్రమలను గూర్చిన లేఖనములు, యెషయా 53వ అధ్యాయములో ఉన్నటువంటి లేఖనములు, ఆయన మరణమును గూర్చిన లేఖనములు, ఆయన సమాధిని గూర్చిన లేఖనములు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని దేవుని యొక్క వాక్యములో దావీదు పలికినటువంటి మాటలు, ఆ లేఖనములు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడనబడే లేఖనం. నిర్గమకాండం 3:6 సజీవుల దేవుడు. అలాగే యోబు గారు క్రీస్తు పూర్వం 1900 సంవత్సరాల క్రితమే యోబు అన్నాడు. 19:25 వచనములో నా విమోచకుడు సజీవుడు అని వ్రాసాడు. ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఉన్న లేఖనములు, అనగా జరగక ముందుగా చెప్పబడినవి. అది నెరవేరక ముందే ముందుగా చెప్పబడింది. ఇవన్నీ లేఖనాలు. ఎప్పుడైనా జరిగిన తరువాత కాకుండా జరగక ముందు చెబితే అది అద్భుతం. అలాగే బైబిల్ మనము చూస్తే ఈ బైబిల్ గొప్పతనం ఏమిటంటే లేఖనాల గ్రంథము. లేఖనాలు ఇందులో ఇమిడ్చబడ్డాయి. యేసు జన్మాన్ని గూర్చిన లేఖనాలు, సిలువ కార్యమును గూర్చిన లేఖనాలు, మరణమును గూర్చిన లేఖనాలు, పునరుద్ధానాన్ని గూర్చిన లేఖనాలు, ఆరోగ్యమును గూర్చిన లేఖనాలు. యేసునాథుడు రెండోసారి ఆకాశ మండలములోనికి ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకము నుండి దేవుడు దిగి వస్తారు అనబడేటువంటి రెండవ రాకడను గూర్చిన లేఖనములు, శ్రమలను గూర్చిన లేఖనములు. అందుకే ఈ బైబిల్ గ్రంథాన్ని లేఖనముల గ్రంథం. లేఖనములు దేవుని ఆత్మ ద్వారా వ్రాయబడ్డాయి. అంటే దేవుడు వాటిని వ్రాయించారు. కొరింథీ మొదటి పత్రిక 15 అధ్యాయము 3-4 వచనములలో నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదటి మీకు అప్పగించి, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. ఎందుకనే లేఖనానందం. లేఖనాలు నెరవేరాయి కాబట్టి ఆనందం. రేపు మనం మేఘం ఎక్కినప్పుడు ప్రభువా రెండవ రాకడ లేఖనాలన్నీ నెరవేరాయని ఆకాశ మండలములో పండుగ చేసుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది మహానందం, రెండోది దర్శనానందం, మూడోది సాక్షానందం, నాలుగోది లేఖనానందం. ఐదవదిగా చూస్తే మార్కు సువార్త 16 అధ్యాయము 20వ వచనములో వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. వినాలి ప్రియులారా, వాక్యమంతటా ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని గూర్చి ప్రకటిస్తున్నారు. అపోస్తలుల కార్యముల గ్రంథములో 8వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. వినాలి ప్రియులారా, ఈ ఆనందం పేరేమిటంటే బోధనానందం. 25వ వచనములో చూస్తే, అంతటా వారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములో సువార్త ప్రకటించుచు వచ్చిరి. 35వ వచనములో, అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. బోలో యేసు మహారాజుకో. సంఘము సాక్ష్యము చెప్పాలి. బోధకులు చేయవలసిన పని ఏమిటంటే బోధించాలి. దైవజనుడు చెప్పారు 3 రకాల బోధలు ఉన్నాయి. ఒకటి మేతలాటి బోధ, రెండో బోధ పచ్చిక లాంటి బోధ, మూడో బోధ
పద్మముల లాంటి ఆత్మ బలపడాలంటే, శక్తిని పొందాలంటే బలమైనటువంటి వాక్యాలు వినాలి. అందుకే పౌలు గారు చెప్పారు, నేను మిమ్మల్ని పాలతో పెంచాను, కానీ మీకు బలము చాలకపోయినందున పాలతో పెంచాను, కానీ అన్నముతో పెంచలేదు. అంటే కారణం ఏంటి? మీకు అన్నం పెడితే తట్టుకోలేరు మీరు. చిన్నపిల్లలకి, పుట్టిన పిల్లలకి మటన్ బిర్యానీ తీసుకెళ్ళి ఎవరైనా పెడతారా? పిల్లలకి ఎట్లా పెడతాం? నాలుక పైన కొంచెం తేనె చుక్కేస్తారు, తర్వాత పాలు పట్టిస్తారు, ఆ తర్వాత గోరు ముద్దలు తినిపిస్తారు, ఆ తర్వాత అంత మెత్తగా చేయబోయినా తినమంటారు. తింట మొదలెట్టిన తర్వాత చికెన్లు, మటన్లు, ఫిష్ మొత్తం అన్ని మొత్తం అమ్మ ఇంకా వేయి అంటాడు. ఏంటంటే అప్పుడు పాలతో, ఇప్పుడు బిర్యానీతో. ఎప్పుడు పాలే తాగుతాడా? పాలలాంటి వాక్యాలు, అన్నములాంటి వాక్యాలు. గమనించే మాట ఏమిటంటే, సంఘానికి ఏం కావాలంటే బోధలు కావాలి. ఇవాళ చాలా మందికి బోధ ఇష్టం కాదు. అయితే ఒక మాట నేను చెబుతున్నా, బోధ కావాలని ఎవరు పడితే వాళ్ళ దగ్గర నువ్వు కూర్చున్నావా, నీకు బోధించే బోధకి నీకున్న రక్షణే కోల్పోతావు. ఇవాళ అనేక బోధలు ఉన్నాయి, విశ్వాసములో ఉన్న వారిని పడగొట్టేసే బోధలు. ఈరోజు నీకొచ్చే బోధ ఎట్లాంటిదో, నీ వినేటువంటి బోధ విషయంలో జాగ్రత్త తీసుకోవలసినటువంటి విధానం. యేసు వారి శిష్యులు వెళ్ళి బలంగా బోధించారు. పౌలు గారు అన్నారు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్త, సిలువను కూర్చున్న వార్త నేను చెప్పాలి, బోధ చేయాలి, వెళ్ళి మర్మాలు బోధించాలి సంఘానికి. క్రీస్తును గూర్చినటువంటి ఆ గొప్ప విషయాలు తెలియచేయాలి. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారవడానికి బోధించాలి. ప్రతి మనుషుని సంపూర్ణునిగా చేసి ఆయన ఎదురు నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మీకు బుద్ధి చెప్పుచు, బోధించుచు, ప్రకటించుచున్నామన్నట్లుగా పౌలు గారి విధానం ఏమిటంటే, సమస్త విధములైన జ్ఞానముతో బోధ చేయాలి, మర్మాలు బోధించాలి. కనుక ఈ ఆనందం పేరేంటి చెప్పండి? బోధానందం. ఇక 6వదిగా చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనములో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము. ఇదిగో యేసునాథుడు ఏమి కలిగి ఉన్నారట? సర్వాధికారం. సమాధిలో నుంచి లేచిన యేసునాథునికి సర్వాధికారం ఉంది. మార్కు సువార్తలో 16 అధ్యాయం 17-18 వచనములలో, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయి, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఈ ఆనందం పేరేమిటంటే సర్వాధికారానందం. సర్వాధికారాన్ని కలిగిన దేవుడు అధికారాన్ని ఇస్తున్నారు. బోలో యేసు మహారాజుకో. ఓ మాటలో చెప్పాలంటే అధికారానందం. దేవుడు ఏం చేశారు? అధికారం ఇచ్చారు మనకి. ఏం అధికారము? దెయ్యాలు వెళ్ళగొట్టే అధికారం. భూమి యందు మీరు వేటిని బంధింతురో పరలోకమందు వాటిని బంధింతును. ఈ మీ అధికారం మీకు ఇచ్చాను. ఇక్కడ మీరు బంధించండి, అక్కడ నేను బంధిస్తాను. అందుకే మీ అందరికీ చెప్పేది, అయ్యా నాకు చేతబడి చేశారు, నాకు చెడుపు చేశారు, నాకు దెయ్యం పట్టింది, మా ఇంట్లో దెయ్యం ఉంది, ఆ ఇల్లు ఖాళీ చేయాలనుకుంటున్నాం. ఆ ఇల్లు మంచిది కాదట, ఆ ఇంట్లో ఎవరు వస్తే వాడు చనిపోయారట, కాబట్టి ఆ ఇంట్లో మేము ఉండము. అది కాదు, నువ్వు మోకరించి అధికారాన్ని సద్వినియోగం చేసుకో. ఓ దయ్యములారా,
ఓ భూతములారా, పిశాచములారా, మంత్ర తంత్ర శక్తులారా, అన్ని నామముల కంటే పైనామమైన యేసు నామములో మిమ్మల్ని వెళ్ళగొట్టుచు బంధించుచున్నాము. యేసు మహారాజుకు ఇప్పుడు చెప్పండి, అధికారం ఉందా లేదా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో చూస్తే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి, యేసునాథుడికి ఎంత అధికారం ఉందో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై యేసునాథుడు ఎవరట? సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నటువంటి వారై ఉన్నారు. అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనం వరకు చూస్తే, అంతట పేతురు, వెండి బంగారాలు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే ఆ కుంటివాడు లేచి నడిచాడు. అధికారము. ఇప్పుడు చెప్పండి, అధికారం మనకుందా? ఏమీ లేదా. అందుకే అధికారానందం. ఇక 7వదిగా చూస్తే ఆత్మానందము. యేసునాథుడు చెప్పారు, పైనుండి శక్తి పొందు వరకు మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దన్నారు. అందుకే ఒక పండుగ మనము చేస్తాము, ఆరోహణ పండుగ చేస్తాము. యేసునాథుడు ఆరోహణమైన తరువాత 10వ రోజు పెంతెకొస్తు పండుగ రోజున ప్రార్థన చేస్తుంటే, అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 4వ వచనములో, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఈ ఆనందం ఏమిటంటే ఆత్మానందం. యేసు లేచారు కాబట్టే ఈ భాగ్యము దొరికింది. యేసునాథుడు అన్నారు, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను. అలాగే వెళ్ళి పంపించారు. యేసు లేవపోతే పరిశుద్ధాత్మ అనే కార్యమే లేదు, ఆత్మానందము లేదు. ఈవేళ పరిశుద్ధాత్మను పొందిన వారు ఎంత ఆనందంగా ఉంటారు. మీలో కొంతమంది ఇంకా పరిశుద్ధాత్మను పొందలేదేమో, పొందని వారికి ఆత్మానందమును గూర్చి తెలియదు. అందుకని నీకు చెప్పేది, 2 బాప్తిస్మాలు పొందాలి. ఒకటి నీళ్ల బాప్తిస్మం, రెండోది ఆత్మ బాప్తిస్మం లేక అగ్ని బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. కొన్ని రోజులు ప్రార్థించి మోకరించి కనిపెట్టు, దైవాత్మ రమ్ము నా తనుమున వ్రాలమని చెప్పి అడుగు. దైవాత్మ వచ్చినప్పుడు ఆత్మానందాన్ని పొందుతాం. ఈ ఆనందములన్నీ వర్షము లేక దేవుడి మీపై కురిపించునుగాక. ఏ యేసైతే సిలువేయబడ్డారో, చనిపోయారో, సమాధి చేయబడ్డారో, 3వ రోజు లేచారో, పరమునకు వెళ్ళారు. ఆ యేసు మరలా ఆకాశ మండలానికి రాబోతున్నారు.